నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అంశంపై చర్చ పెడితే ప్రతిపక్ష సభ్యులు సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సభకు రాకపోవడం అంటే చట్టసభపై బీఆర్ఎస్ కు ఉన్న చిన్నచూపు బహిర్గతమవుతుందని అన్నారు. సభ పెడితే బట్టలోడదీస్తామన్న వారు, తోలు తీస్తామన్న వాళ్లు చర్చలో పాల్గొంటే ఎవరి తోలు తీయాలో, ఎవరు బట్టలోడదీయాలో ప్రజలే నిర్ణయించుకునేవారని అన్నారు. కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది. మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని చర్చించాలనుకున్నారు. సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈ రోజు సభకు రాలేదు అధ్యక్ష. సభకు రాకపోవడానికి కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు. కారణమే లేదు అధ్యక్ష. ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ, ఎవరినైనా అవమానించడం కానీ, నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు. వారు ఏం మాట్లాడినో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్నో అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభను, చట్ట సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు, తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది.